తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా ఈ సాయంకాలపు ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము, అందరూ బాగున్నారని కూడా ఆశిస్తూ ఉన్నాను. అయితే ఎవరైతే ఉదయకాలము ఆరాధనలో పాలు పంచుకోలేని పరిస్థితి ఉన్నదో, మరి మనము కూడా సాయంకాలము ఆరాధన పెట్టినట్లయితే అనేకులు రావడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉన్నది. అయితే మరి ఆదివారం సాయంకాల సమయమందు, అదేవిధముగా శుక్రవారం సాయంకాల సమయమందు మనము రాజుల గురించిన అధ్యాయాలనైతే పరిశీలన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, మనము ఇప్పుడు హోషియా అనే రాజు గురించి అధ్యయనం అయితే చేస్తూ ఉన్నాం. అయితే ఈ హోషియా అనే రాజు గురించి పరిశీలన మనం చేస్తున్నట్లయితే ఒక తరగతి మనము ముగించుకున్నాం. హోషియా అనే పేరుకు అర్థం ఏంటో చెప్పండి? యెహోవా ఆదుకొనెను. అయితే చాలామంది కూడా పేరుకే మంచి పేర్లు పెట్టుకుంటారు, కానీ జీవితాల్లో మంచి నడవడిక ఉండదు. పేరుకే భక్తిపరులుగా కనపడతారు, కానీ ప్రవర్తనలో మంచితనం అస్సలు ఉండదు. కానీ ఈ హోషియా అనే ఇతను పేరుకి మంచి పేరు పెట్టుకున్నాడు, బ్రతికేటప్పుడు కూడా మంచిగానే బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఏ రాజుకు లేని గొప్ప అవకాశం ఏమిటి అంటే, ఇతడు చాలా చిన్న వయసులోనే ఏమయ్యాడంటే రాజయ్యాడు. ఎన్ని సంవత్సరాల వయసులో ఇతను రాజయ్యాడంటే 8 సంవత్సరాల వయసులో ఇతను రాజయ్యాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటే 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎంతకాలం బ్రతికాడు అంటే 39 సంవత్సరాలు బ్రతికినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ఇతని ప్రవర్తన గురించి గ్రంథము మనకేం చెప్తుంది అంటే, హోషియా దేవుని దృష్టిలో లేదా అన్నిటిలోనూ ఆయన ఎలా నడుచుకున్నాడంటే నీతిగా నడుచుకున్నాడు. అంటే వాక్యమునకు కుడికి కానీ ఎడమకి కానీ వెళ్ళిన వ్యక్తి కానే కాదు. అంటే ఏదైతే చెప్తామో కరెక్ట్గా అదే చేసుకొస్తూ ఉంటాడు. ఎలా జీవించమంటామో అలాగే జీవిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ యొక్క జీవితాలలో ఎలా ఉంటూ ఉంటారంటే, చెప్పిన దానికన్నా చేసేది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో చెప్పిన దానికన్నా చాలా తక్కువ చేస్తూ ఉంటారు. కానీ హోషియా ఎలాంటి వాడు అంటే, ఎలా చెప్తే అలాగా దేవుని నీతికి ఎటువైపు వెళ్ళలేదంటే కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళని వ్యక్తి. అయితే అతని యొక్క ఆత్మీయ జీవిత ప్రయాణాన్ని ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే ఒక కీలకమైన విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. హోషియా 8 ఏళ్ళకి రాజయ్యాడు. 16 ఏళ్ళ వయసులో ఆయన దేవునిని బాగా వెతికాడు. 20 ఏళ్ళ వయసులో రాజ్యంలో ఉన్న విగ్రహాలన్నిటినీ కూడా తీసివేసేశాడు. 26 ఏళ్ళ తన రాజ్య పరిపాలనలో దేవుని ఆలయాన్ని నిర్మించడము ప్రారంభించాడు. ఇక్కడ దాకా మనం చదువుకున్నాం. ఈ ఆలయాన్ని నిర్మించాలన్నప్పుడు, ఈ ఆలయాన్ని మరమ్మతులు చేయాలనుకున్నప్పుడు ఇతను ఏం చేశాడంటే, మరమ్మతు చేస్తున్నప్పుడు హిల్కియా అనే యాజకుడికి ఒక గ్రంథం దొరికింది. హిల్కియా అనే యాజకుడికి ఒక గ్రంథము దొరికింది. ఏంటా ఈ గ్రంథం? యాజకుడికి అర్థం కాల. గ్రంథం అర్థం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? శాస్త్రి దగ్గరికి వెళ్ళాలా. గ్రంథాలు రాసేది ఎవరు? శాస్త్రులు కదా. ఇదేంటో దొరికింది, మాకేం అర్థం కాని పరిస్థితి అని అది ఎవరికి అప్పచెప్పాడంటే శాస్త్రికి అప్పచెప్పాడు. కానీ ఆ గ్రంథం మొత్తాన్ని ఈ హిల్కియా చదివాడు. ఏం చేశాడండి? చదివి దానిని ఎవరికి అప్పచెప్పాడు అంటే శాస్త్రికి అప్పచెప్పాడు. శాస్త్రికి అప్పచెప్పిన తర్వాత ఈ శాస్త్రి ఏం చేశాడంటే, ఆ గ్రంథాన్ని పట్టుకుని రాజు దగ్గరికి వెళ్ళాడు. ఓ రాజా, ఆలయం బాగు చేస్తున్నాం కదా, బాగు చేసినప్పుడు ఒక గ్రంథం దొరికింది. ఈ యాజకుడైన హిల్కియా దాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఇదిగో ఈ గ్రంథం అన్నాడు. అయితే రాజు చదివమన్నాడు, ఇతను చదివి వినిపించాడు. మనం దాన్ని పరిశీలన చేద్దాం. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము
6-7 వచనాలను మనం చూస్తున్నప్పుడు 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. అంటే ఇతనికి దొరికిన గ్రంథాన్ని ఎవరికి అప్పచెప్పాడంటే ఒక రైట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో షాఫాకి అప్పచెప్పాడు. ఈరోజు మనం కూడా అన్ని పనులు అందరికీ అప్పచెప్పలేం, అన్ని పనుల్ని అందరినీ కలుపుకోలేం. రైట్ పర్సన్ ఎవరో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ రైట్ పర్సన్ని మనం సెలెక్ట్ చేసుకోకపోతే ఆ కార్యక్రమమే కానీ ఆ పనే కానీ సరిగా వెళ్ళడానికి అవకాశమే లేదు. మీకు అనేక మార్లు నేను చెప్పాను, నేను ఒకవేళ వైజాగ్ వెళ్ళాలనే ఉద్దేశంతో బస్టాండ్ వెళ్ళా. బస్టాండ్లో మల్టిపుల్ బస్సులు వస్తూ ఉంటాయి, అంతేనా? నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా? వైజాగ్. ఏ బస్ స్టాప్కి వెళ్ళాలా? మళ్ళీ వైజాగ్ బస్ స్టాప్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. కానీ నేను బస్ స్టాండ్కి వచ్చా కదా, ఏదో ఒక బస్సు ఎక్కుతానంటే కుదరదు. అలాగే మన జీవితంలో కూడా ఒక పని చక్కగా వెళ్ళాలి అన్నా, ఒక కార్యక్రమము చక్కగా వెళ్ళాలి అన్నా, సజావుగా సరగాలి అన్నా మనం ఏం చేయాలంటే ఒక రైట్ పర్సన్ని సెలక్షను చేసుకోవాలి. హిల్కియా ఏం చేశాడంటే రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆప్షన్ ఎవరు ఉన్నారంటే షాఫా ఉన్నాడు, మధ్యవర్తి. ఎవరు? షాఫా. ఈ ధర్మశాస్త్రము దొరికింది అని, ఈ ధర్మశాస్త్ర విషయాలు రాజ్యానికి చాలా అవసరమని హిల్కియాకి అనిపించి అంతేనా పేరు? హిల్కియా ఏం చేశాడంటే షాఫాకి ఇచ్చాడు. ఈ షాఫా కూడా దాన్ని నిర్లక్ష్యంగా పక్కనేమీ పెట్టేలా. కానీ ఈరోజు మన దగ్గర ఉన్న గ్రంథం ఉంది కదా, హిల్కియా షాఫా పట్టుకున్నంత శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో మనం దీన్ని పట్టుకోం, అంత బాగా దాన్ని మనం చదవం. చూడండి, పాటలు ప్రాక్టీస్ చేయమంటే బాగా చేస్తూ ఉంటారు, వాక్యాలు చెప్పమంటే బాగా చెప్తూ ఉంటారు. కానీ మీ హృదయాల మీద చేతులు వేసుకుని చెప్పండి, ఆలోచన చేయండి. దేవుని గ్రంథాన్ని ఇంచుమించుగా 1 గంట సేపైనా చదివే వాళ్ళు ఉన్నారా అంటే ప్రశ్న కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఆన్సర్ కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ మనందరము కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని బాగా చదివేవారిగా ఉండాలి. అయితే ఇప్పుడు షాఫా ఏం చేశాడంటే ఇతను కూడా టైం వేస్ట్ చేయలేదు, రాజు దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రం అంతా చదివేశాడు. ఈ చదివేగానే రాజు పరిస్థితి ఎలా అయిపోయింది అంటే చాలా భయపడిపోయాడు, చాలా బాధపడిపోయి అతను ఏం చేశాడంటే తన బట్టలను చింపుకున్నాడు. ఏం చేశాడండి? తన బట్టలను చింపుకుని తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. 2 రాజుల గ్రంథము 23వ అధ్యాయం. ఈ బట్టలను చింపుకున్న తర్వాత ఈ గ్రంథాన్ని ఏం చేయాలనుకున్నాడంటే ఇది నాకు మాత్రమే కాదు, ఈ దొరికిన ధర్మశాస్త్రం ఎవరికి మాత్రమే కాదంట, నాకు మాత్రమే కాదు, ఈ ధర్మశాస్త్ర విషయాలు అందరికీ తెలియాలని 23వ అధ్యాయంలో అప్పుడు రాజు యోధా పెద్దలందరినీ యెరూషలేము పెద్దలందరినీ తన యొద్దకు పిలువనంపించి యోధా వారందరినీ యెరూషలేము కాపురస్తులందరినీ యాజకులను చదవండి, పురుషులు చదవండి, చాలు. ప్రియ సహోదరులారా, ఎందుకు నేను ఈ వచనాన్ని చదివిస్తున్నానంటే హిల్కియా గ్రంథం దొరికింది, మౌనంగా లేదు. ఎవరికి ఇచ్చాడు? షాఫాకి ఇచ్చాడు. షాఫా మౌనంగా లేదు, ఎవరికి చెప్పాడు? రాజుకు చెప్పాడు. రాజు మౌనంగా లేదు, ఇది నా ఒక్కడికే కాదు, ఇది అందరికీ కావాలని ఏం చేశారంటే వీళ్ళు ఒకరికి ఒకరు ఆ పనిని పంచుకున్నారు. అయితే ఈ గ్రంథంలో మాటలు విన్నప్పుడు రాజు పరిస్థితి ఏంటంటే 11వ వచనాన్ని మనం చదువుతాం. 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి, యవనస్తులు చదవండి. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. ఎందుకు బట్టలు చింపుకొని ఉంటాడు? ఒకవేళ మీ ఆలోచన,
బట్టలు ఎందుకు చింపుకొని ఉంటాడు మీరు చెప్పండి? అంటే బట్టలు చింపుకునే అంత ఘోరమైన మాటలు దాంట్లో ఉన్నాయంటారా? నా ప్రశ్న అర్థమైందా మీకు? మరి ఎందుకు బట్టలు చింపుకున్నాడు? వాస్తవానికి పాత నిబంధన కాలంలో ఏదైనా ప్రమాదకరమైన విషయాలు వింటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ బట్టలు చింపుకునేవాళ్ళు. యోనా కాలంలో కూడా చూడండి, యోనా వచ్చి వాక్యాన్ని చెప్పగానే వాళ్ళు బట్టలు చింపేసుకొని తీసేసి గోని పట్టాలు ధరించుకుని బూడిద పోసుకున్నారు. చాలామంది కూడా రాజులు కూడా ఏం చేస్తారంటే ఏదైనా బాధాకరమైన సంఘటన వినపడితే వాళ్ళు మనసు కరిగి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇటువంటి కార్యక్రమాలని చేసేవాళ్ళు. కాబట్టి ప్రియ సహోదరులారా, యెషయా కూడా తను ఏమనుకున్నాడు అంటే ఆ బోధ వినగానే అయ్యో దేవుడు వాక్యమేమో ఇలా ఉంది, నేను అలాగా లేనే, నా రాజ్యము అలాగా లేదే, అయ్యో ఇంత పాపానికి మేము ఉడికట్టామా, ఇంత దుర్మార్గులమా మేము అని రాజు చాలా బాధింపబడ్డాడు. అంటే ఇక్కడ మీరు గ్రహించవలసిన ఒక విషయం ఏమిటి అంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా మొట్టమొదటిగా ఎవరిని సరిచేసిద్ది అంటే మనలను సరిచేసిద్ది. చాలామంది తన్ను తాను సరి చేసుకోకుండా 10 మందికి వెళ్ళి చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. తాను సరిగా లేకముందా అనేకులను మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు కూడా సాధ్యమయ్యే పని కానే కాదు. కాబట్టి ఈ రాజు ఏం ఆలోచన చేశాడంటే మనకు ఒక గ్రంథం దొరికింది కదా, మీరు ఏం చేస్తారంటే ఈ గ్రంథాన్ని పట్టుకెళ్ళి ప్రవక్త దగ్గరికి వెళ్ళండి, మనం ఏం చేయాలో దేవుడు మనకి ఏం చెప్తున్నాడో ఆ ప్రవక్తని అడగండి అని చెప్పారు. అప్పుడు వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. 14వ వచనం. కాబట్టి యాజకుడైన హిల్కియాయును అహీకాము, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం, షాఫానును అసాయాయును ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఎవరి దగ్గరికి వచ్చారంట? ప్రవక్త దగ్గరికి వచ్చారా? ప్రవక్తి దగ్గరికి వచ్చాడా? ప్రవక్తి అంటే స్త్రీ దగ్గరికి వచ్చారు. కానీ ఈ యొక్క హోషియా కాలంలో జఫన్యా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, యెరెమీయా అనే ప్రవక్త కూడా ఉన్నాడు. కానీ వాళ్ళ దగ్గరికి కాకుండా దేవుడు ఎవరి దగ్గరికి పంపించాడు? ఇలానే ఈ హుల్దా అనే ప్రవక్త దగ్గరికి పంపించాడు. అయితే ఈ ప్రవక్త ఏమంటుందంటే తాను ఒక సందేశం ఇచ్చింది. మీరేంటంటే ఈ గ్రంథం ఎందుకు దొరికింది ఏంటి అనేది ఆలోచన చేసినప్పుడు 16వ వచనం, యెహోవా ఏమి సెలవిచ్చినది ఏమనగా, అసలు ఈ గ్రంథాన్ని ఎందుకు పెట్టుకెళ్ళారంటే దేవుడు మాకేమైనా చెప్పాలనుకుంటున్నాడా, మమ్మల్ని ఏమైనా చేయాలనుకుంటున్నారా? రాజుకి అర్థం కానప్పుడు ఆ ప్రశ్నని ఎవరి ముందు పెట్టారంటే ప్రవక్తి ముందు పెట్టారు. అప్పుడు ప్రవక్తి మాట్లాడుతుంది, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యోధా రాజు చదివించిన గ్రంథములో రాయబడి ఉన్న కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పింతును. వాస్తవానికి ఇప్పుడు ఈ తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రవక్త ఏమంటుందంటే ఈ గ్రంథంలో ఏ కీడైతే ఉందో ఆ కీడంతా మీకు వచ్చిద్ది, ఆ కీడంతా మీ రాజ్యానికి వచ్చిద్ది. ఎందుకు అంటే మీరందరూ కూడా దేవుని విడిచిపెట్టారు. ఏం చేశారంట? కీడును తెచ్చుకోవడం చాలా తేలికైన పని. ఎలాగా? దేవుని విడిచిపెడితే చాలు, ఆటోమేటిక్గా మన కీడు వచ్చేసింది. రెండవది, మనకి కీడు రావడానికి మరొక మార్గం ఏమిటి అంటే విగ్రహారాధన. అంటే యోధా రాజ్యం అంతా కూడా బాగా విగ్రహారాధనలో పడిపోయింది. మీరు ఇంతాకే చూశారు కదా, హోషియా ఫస్ట్ దేవుని వెతికాడు, తర్వాత విగ్రహాలను తీసివేశాడు, తర్వాత దేవుని ఆలయాన్ని నిర్మించాడు. అంటే అతడు దేవుని ఆలయాన్ని మరమ్మతులు బాగు చేయించడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా? 26 సంవత్సరాలు పట్టింది. 20 సంవత్సరాలు పట్టింది. ఎలా అంటే 8 ఏళ్ళకి రాజు అయ్యాడు, 16 ఏళ్ళకి దేవుణ్ణి వెతికాడు, 20 ఏళ్ళకి విగ్రహాలను తీసివేశాడు, 26 ఏళ్ళకి మరమ్మతులను చేశాడు. అంటే రాజ్యంలో ఉన్న చెడును తీసివేయడానికి అతనికి ఎంతకాలం పట్టిందంటే ఇంచుమించుగా 18 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఆయన వయసు ఎంత అంటే 26 సంవత్సరాలు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే తన తండ్రి ఆమోను, అంతేనా,
తన తాత మనీషే, అంతేనా? వాళ్ళ ఇరువురు చేసిన పాపాలను రాజ్యములోంచి తీసివేయడానికి ఆయనకి ఎంతకాలం పట్టిందంట? 18 సంవత్సరాలు. మనం కూడా ఒక్కోసారి కొంతమంది జనాల్ని ఇలా మార్చేయాలనుకుంటాం. ఇలా ఏం మార్చేయలేం మనం. వాళ్ళ కొరకు మనం ఏం చేయాలంటే చాలా కష్టపడాలి. తేలిగ్గా ఎవరు ప్రార్థనకి రారు. మనం ఏమనుకుంటామంటే ఒక ఏసీ పెట్టి, ఒక టీవీ పెట్టి, ఒక ప్రొజెక్టర్ పెట్టి, ఒక మంచి బిల్డింగ్ కట్టేస్తే జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు అనుకుంటాం. అలా ఏం రారు. ఎవరైనా రావాలి అంటే, ఎవరినైనా రక్షించాలి అంటే వాళ్ళ మీద మనం ఫోకస్ పెట్టాలి. కాబట్టి యోషియా రాజ్యం మీద ఫోకస్ పెట్టాడు కాబట్టే దేవుడు హిల్కియా ద్వారా గ్రంథాన్ని పంపించాడు, షాఫా ద్వారా రాజుకి వినిపించాడు, ప్రవక్త ద్వారా ఆ రాజ్యానికి జరగబోయే నష్టాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు. కాబట్టి జరగబోయే నష్టము మనము తెలుసుకోవడం కూడా అది గొప్ప విషయమే. అది దేవుడు అనుమతిస్తేనే మన దాకా వచ్చింది. దేవుడు అనుమతి ఇవ్వకపోతే మనకు జరిగే నష్టం కూడా మనకి తెలియదు. అయితే ఇదంతా చెప్పిన తర్వాత హోషేయ మంచోడే కాబట్టి హోషేయ దేవుని వాక్యం విని పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఈ కీడంతా కూడా ఇప్పుడు జరగదు. ఎప్పుడు జరగదంట? ఇప్పుడు జరగదు. ఎందుకు అంటే హోషేయ మంచి వ్యక్తి కదా, హోషేయ మంచి రాజు కదా, హోషేయ దేవుని కార్యక్రమాల్లో బలంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రావాల్సిన కీడంతా ఇప్పుడు వచ్చి పడిపోదు, ఇది తరువాత కాలంలో జరిగిద్ది అని చెప్పాడన్నమాట. చూడండి 20వ వచనం. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదువు. నేను ఈ స్థలము మీదకి రప్పింపబో కీడును నీవు నీ కన్నులతో చూడనే ఈ కీడంతా వచ్చింది. అది నిజమే, కానీ నువ్వు ఉన్నప్పుడు రాదు. ఒక్కోసారి మనం కూడా ప్రార్థన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితాలు కూడా రేపో మాపో కీడుతో ముగించబడతాయి. ఎందుకంటే మనం కూడా ఎన్నో పాపాలు చేసాం కదా, ఎన్నో తప్పులు చేసాం కదా. అయితే నువ్వు భక్తిగా ఉండగలిగితే ఆ కీడు నువ్వు చూడవు. ఒకవేళ భక్తిగా నువ్వు లేకపోతే ఆ కీడు చూడవలసిన అవసరం ఉంటుంది. అయితే ఇదంతా కూడా ప్రవక్త దగ్గర విన్నాడు. ఇప్పుడు మరలా చెప్తున్నాను చూడండి. హిల్కియాకి గ్రంథం దొరికింది. హిల్కియా ఎవరికి ఇచ్చాడంటే షాఫాకి ఇచ్చాడు. షాఫా ఎవరికి చెప్పాడంటే రాజుకు చెప్పాడు. రాజు ఏం చెప్పాడంటే ఇదేదో కొంచెం ఇబ్బందిగా ఉంది, అసలు ప్రవక్త దగ్గరికి వెళ్ళు, ప్రవక్త ఏం చెప్పితో అదే విను అని అన్నాడు. అయితే ప్రవక్త ఏం చెప్పిందంటే మీరు అందరూ కూడా కొంతకాలం తర్వాత చాలా ఇబ్బందులు పడతారు అని చెప్పాడు. చెప్పబడిన తర్వాత ఇప్పుడు ఈ విషయాలన్నీ అందరికీ తెలియాలని రాజు ఏం చేశాడంటే అందరినీ కూడబలికాడు, అందరినీ కూడా ఒక చోటకి చేర్చాడు. ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారో 23వ అధ్యాయాన్ని మళ్ళీ ఒకసారి చదువుదాం. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయాన్ని 1వ వచనాన్ని ఒకసారి చదవండి. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. చాలు. ప్రియ సహోదరులారా, ఇప్పుడు రాజు నమ్మిన సిద్ధాంతం ఏమిటి అంటే కేవలము వాక్యము యాజకుడికి మాత్రమే కాదు, కేవలం వాక్యము శాస్త్రికి మాత్రమే కాదు, కేవలం వాక్యం రాజుకి మాత్రమే కాదు, ఇది అందరికీ తెలియాలి. ఇది ఎంతమందికి తెలియాలంట? అందరికీ తెలియాలి. ఎందుకు అందరికీ తెలియాలి అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ తప్పును వాళ్ళు సరిచేసుకోవాలి. వాళ్ళు భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే జరిగిన తప్పు, వచ్చే నాశనం అందరికీ తెలియవలసిన అవసరం ఉన్నది అని ఎవరు ఆలోచన చేశారంటే రాజు ఆలోచన చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏమిటి అంటే, ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనం ఏమనుకుంటామంటే ప్రార్థనకు వచ్చేటప్పుడు పిల్లల్ని ఇంట్లో పెట్టొస్తాం, ప్రార్థనకు వచ్చినప్పుడు పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టొస్తూ ఉంటాం. ఎందుకు అంటే మీరు వద్దులే ఇక్కడే కూర్చోండి, ఎందుకు ఇబ్బంది పడ్డాం అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యము చిన్న బిడ్డల మొదలుకొని ఎంతవరకు అవసరం అంట? పెద్దవాళ్ళ వరకు. అక్కడ చెప్తున్నాడు అలుపుల మొదలుకొని గనుల వరకు అందరికీ దేవుని వాక్యము
చాలా అవసరం. ఎవరిని విననీయకుండా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. దేవుని వాక్యము అందరికీ వినిపించాలని ఎవరు కూడా పలుక్కున్నారంటే రాజు కూడా పలుక్కున్నాడు. అయితే ప్రియ సహోదరులారా, అయితే కూడా పలుక్కున్న తర్వాత ఇప్పుడు రాజు ఏం చెప్తున్నాడంటే 3వ వచనం చాలా చాలా స్ట్రాంగ్ వర్డ్ ఇది అన్నమాట. 3వ వచనం, రాజు ఆ స్తంభము దగ్గర నిలిచి, అంటే ఇప్పుడు రాజు మాట్లాడుతున్నాడు. చుట్టూ యావత్ రాజ్యమంతా ఉంది. అలుపులేమి, గనులేమి, పిల్లలేమి, పెద్దలేమి అందరూ ఉన్నారు. ఎవ్వరు మిస్ కాల. అందరితో నిలబడి రాజు మాట్లాడుతున్నాడు. యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించి. అంటే ఆ గ్రంథంలో ఏముందో ఇప్పుడు మీకు అర్థమైందా? వాక్యం ఉంది. వాక్యానుసారంగా లేకపోతే శిక్ష ఉంది. వాక్యానుసారంగా ఉన్న వాళ్ళకి ఆశీర్వాదాలు ఉన్నాయి. అంటే గ్రంథంలో వాక్యం ఉంది. వాక్యానుసారంగా లేకపోతే దాని శిక్ష ఉంది. వాక్యానుసారంగా ఉంటే దాని నుంచి ఆశీర్వాదాలు ఉన్నాయి. అంటే ఇంతక యోషియా ఏం చూశాడంటే, మేము వాక్యానుసారంగా లేము కదా, కాబట్టి మేము ఏమైపోతామంటే శిక్షింపబడతాం. అయితే మేము శిక్షింపబడకూడదు అంటే ఇప్పుడు వచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని వినాలి, నమ్మాలి, అనుసరించాలి. ఏం చేయాలంటండి? వినాలి, నమ్మాలి, అనుసరించాలి. అప్పుడు ఇక్కడ రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక్కోసారి కుటుంబంలో కూడా పరిస్థితులు తారుమారైపోతున్నప్పుడు కొన్ని నిర్ణయాలు చాలా సీరియస్గా తీసుకోవాలి. తీసుకోకుండా నవ్వుతూ కూర్చున్నాం అనుకోండి, ఏడుస్తూ కూర్చున్నాం అనుకోండి, పరిస్థితులు ఏమీ మారవు. పరిస్థితులను మార్చాలి అంటే నువ్వు కదలాలి. ఇప్పుడు ఎవరు కదిలారు? హిల్కియా కదిలాడు, షాఫా కదిలాడు, రాజు కదిలారు, ప్రవక్త కదిలారు. ఇవన్నీ కదలింపు ఎవరిని ముందుకు పెట్టాయంటే రాజుని ముందు పెట్టాయి. ఇప్పుడు ఈ రాజు ఏమంటున్నాడంటే, మన అందరం కూడా వాక్యానుసారంగా లేం. ముందు అది తెలుసుకోండి. మనం గొప్పగా పోయాం, మనం విగ్రహారాధికులం అయ్యాం, మనం అనేకమైన పాపాలు చేసాం. ఇలాగే ఉంటే మనం ఏమైపోతాం? నాశనం అయిపోతాం. మనం నాశనం కాకూడదు అంటే చేయవలసిన ఒక విషయం ఏమిటి అంటే, ఈ గ్రంథములో రాయబడిన ప్రతి మాట కూడా పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ, అక్కడ ఏమంటున్నాడంట? చదవాలి అని అనట్లా. ఏమంటున్నాడంట? గైకొనాలి. ఈరోజు చాలామంది ప్రార్థనలకు వచ్చే మేజర్ మిస్టేక్ ఏంటో తెలుసా? వచ్చి విని వెళ్ళిపోతూ ఉంటారు. వినడానికి మనం ఏం రాలా. మనం వచ్చింది ఎందుకంటే విని మన లోపములను మనం ఏం చేసుకోవాలంట? సరి చేసుకోవాలి. చెప్పే సేవకులు కూడా మార్చుకోమని చెప్పట్లా. ఎందుకంటే వస్తున్నారు, కానుకేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అని అనుకుంటూ ఉన్నారు. కానీ మన కనుసైగులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళలో లోపాలు సరి చేసుకోవాలి. దేనిని బట్టి? నాకు నచ్చినట్టుగానో నీకు నచ్చినట్టుగానో కాదు. ఎవరికి నచ్చినట్టుగా ఉండాలంట? దేవునికి నచ్చినట్లుగా మనము చేయవలసిన వారమే ఉన్నాం. అయితే రాజు ఈ మాట చెప్పగానే జనాలు కూడా సమ్మతించారు. అంటే సమ్మతించడం అంటే సరే అన్నారు. ఈరోజు నిజంగా సంఘాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు మనం చేపట్టినప్పుడు సంఘస్థులు మౌనంగా ఉంటారు. అంటే సమ్మతించినట్ట, సమ్మతించనట్ట? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఇప్పుడు ఏదో ఒక కార్యక్రమం మొదలుపెట్టా, మీరు అందరు రావాలి బ్రదర్ అని మీకు చెప్పా. ఇప్పుడు వీళ్ళు ఎవ్వరు రాలా అంటే సమ్మతించినట్ట, సమ్మతించనట్ట? ఈరోజు కానీ యోషియా అనే రాజు ఒక విషయాన్ని చెప్పగానే ప్రజలందరూ సమ్మతించారు, ఏకీభవించారు. ఎందుకు ఏకీభవించారంటే కింద 4వ వచనంలో అక్కడ వివరాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. రాజు బయలుదేవతకును ఆషేరు దేవునికి నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయములో నుండి యువతులకు తీసుకుని రావాలనని ప్రధాన యాజకుడైన హిల్కియాకును 2వ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞేయగా హిల్కియా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలంలో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేసాను. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇప్పుడు రాజు ప్రజలు ఎవరితో సంబంధం ఉందండి? ఇంతకుముందు విగ్రహాలతో ఉంది. ఇప్పుడు వీళ్ళ సంబంధాన్ని ఎవరితో పెట్టుకోవాలనుకుంటున్నారు? దేవునితో నువ్వు దేవునితో సంబంధాలు పెట్టుకుంటే పాత సంబంధాలు ఏం చేయాలా? ఒక్కోసారి కొంతమంది కొత్త సంబంధాలు పెట్టుకుని పాతవి కూడా కావాలంటారు. ఒకవేళ పాత సంబంధాలతో ఉంటే కొత్త సంబంధం ఎందుకు నీకు?
అవసరం లేదు కదా. అలాగే దేవునితో బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా కొత్త సంబంధాన్ని మొదలు పెడితే పాత సంబంధం గురించి అసలు మారు మాట మాట్లాడకూడదు. పాత సంబంధాలను నాశనం చేసేవారు. క్రైస్తవ్యంలో కూడా మనము పాత జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత దాన్ని ఏం చేసేయాలంటే బూడిద చేసేయాలి. కొంతమంది కూడా పాత విషయాలు పదే పదే మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పుడైతే పాత సంబంధాలు పాత ఛాయలు ఇంకా మనలో ఉంటాయో కొత్త రూపం ఇంకా రానట్టే. కాబట్టి కొత్త రూపం రావాలంటే వీళ్ళు చేసిన ఒక విలువైన విషయం ఏంటో తెలుసా? పాతవన్నిటిని కాల్చి బూడిద చేసేశారు. కాబట్టి ప్రియ సహోదరులారా, వీళ్ళందరూ కూడా ఏమయ్యారంటే మాటలలోనే కాదు మార్పు, వాళ్ళు దేంట్లో కూడా చూపించారంట, చేతలలో చూపించారు. అంటే వాళ్ళ నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మార్పు చేతలలో కూడా చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనము కూడా చాలామంది మాటలతోనే మార్పును చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనము మాటలతో కాదు మార్పులు దేనితో చూపించాలంటే చేతలతో చూపించే వాళ్ళగా మనము ఉండాలని దేవుని వాక్యం అయితే మనకు తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు 7వ వచనము ఒక విషయాన్ని చెప్తుంది. మరియు యెహోవా మందిరమందున్న పురుషగాములు ఇండ్లను పడగొట్టించెను. అచ్చట ఆషేరు దేవికి గుళ్ళను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి. యోధా పట్టణంలోనున్న యాజకులందరికీ అతడు అవతలని వెళ్ళగొట్టెను. అంటే బొమ్మలనే కాదు, వాటిని పూజించే వాళ్ళని కూడా ఏం చేశారంట, తోలేసేసారు. ఈరోజు నిజముగా మనం కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించడం అంటే ఏమిటి అంటే పాత జీవితాన్ని మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళగొట్టాలి. ఎంత దూరంగా వెళ్ళగొట్టాలి అంటే మళ్ళీ మన కనుచూపు మేరలోకి వాళ్ళు కనపడకూడదు. ఒక్కోసారి ఒకటి వద్దు అనుకుని మనం వచ్చిన తర్వాత మరలా వాళ్ళ దగ్గరికే వెళుతున్నాము అంటే వాళ్ళతో మరలా మనకి కనెక్షన్ ఏర్పడదా? ఇప్పుడు మరలా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామంటే ఇప్పుడు వాళ్ళ తప్ప మన తప్ప? అది తప్పని వచ్చావు కదా, తప్పని వచ్చి మరలా అక్కడికి వెళ్తామంటే ఎవరు తప్పు అవుతుంది? ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఎలా ఉండిద్ది అంటే పాత జీవితం తప్పని మనకు అర్థమైంది, లేదా పాత సంఘం తప్పని మనకు అర్థమైంది, పాత జనాలు తప్పని మనకు అర్థమైంది. అర్థమైన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాం. ప్రారంభించినప్పుడు పాత వాటి ఛాయలు మనకి ఎప్పుడు కూడా కనపడకూడదు. ఒకవేళ కనబడిందంటే అది అయస్కాంతంలాగా మళ్ళీ నిన్ను ఎక్కడికి లాగిద్దంట, వెనకకి. ఏమైంది బ్రదర్ మాట్లాడితే తప్పు అంటే తప్పే. ఇక్కడ ఇదే చెప్తున్నాడు. పాత ఛాయలు కనపడకుండా అవేం చేసేసాడంట, బూడిద చేసేసాడు. కాబట్టి మన సహవాసాలే కానీ మన బుద్ధులే కానీ మనం ఏం చేయాలంటే బూడిద చేసేయాలి. అయితే ప్రియ సహోదరులారా, ఇదంతా బూడిద చేసేసాడు. అసలు యోషే ఏం బూడిద చేశాడు తెలుసా? వాళ్ళ తాత కట్టిన విగ్రహాలు, వాళ్ళ నాన్న తెచ్చిన విగ్రహాలు, వాళ్ళ పూర్వీకుల ఆస్తి అంతా కూడా ఏం చేశాడు, నాశనం చేశాడు. కాబట్టి ఈరోజు మనము కూడా మనం ఎప్పటి నుంచో మూట కట్టుకున్న పాపం అంతా కూడా ఎక్కడ బూడిద చేస్తాం తెలుసా? బాప్తిసము అనే కార్యక్రమం ద్వారా. చాలామంది బాప్తిజం తీసుకోండి బ్రదర్ అంటే సిగ్గుపడతారు, పెళ్లి చూపుల్లాగా. ఒక్కోసారి కొంతమంది బాప్తిజం తీసుకోమంటే భయపడి దాక్కుంటారు, అదేదో దెయ్యం పోతంలాగా. బాప్తిజం అనే కార్యక్రమం అర్థం ఏమిటి అంటే దేవునితో సంబంధాన్ని ప్రారంభిస్తూ లోకంతో సంబంధాన్ని విడిచిపెట్టడం, కొత్త సంబంధాలను మొదలు పెడుతూ పాత సంబంధాలకు ముగింపు పలకడం, దేవునితో అడుగులు వేస్తూ లోకంతో నాకు అడుగులను క్యాన్సిల్ చేసుకోవాలి. ఇది మనకు అర్థం కావట్లా. అర్థం కాకే బాప్తిజం తీసుకున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే లోకంతోనే సంబంధాలు బాంధవ్యాలను కలిగి ఉంటాం. కాబట్టి ఈ రాజు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతను చెవిలో పడ్డ వార్తను మనసులోకి వచ్చిన తలంపును అక్కడే ఉంచుకోలా. ఈరోజు మనం చేస్తున్న తప్పు ఏంటంటే చెవుతో చాలా వింటాం, హృదయంలో చాలా పడుతూ ఉంటాయి, కానీ ఆచరణలోకి ఇక్కడ వెంటనే జరిగిపోయాయి. హిల్కియా గ్రంథం తెచ్చాడు, షాఫా చదివాడు, దానిని వినిపించాడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, జనాలకి చెప్పాడు, పాపాన్ని బూడిద చేశాడు, బంధాన్ని తొందరగా ప్రారంభించాడు. అయితే బంధాన్ని ప్రారంభించడం మాత్రమే కాదు, ఇక్కడ హోషియా ఈ రాజుకి మంచి పేరు వచ్చిందన్నమాట. 25వ వచనాన్ని మనం చదువుతాం. నాతో పాటు మీరు చదవండి. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున
చేసినవాడు ఒక్కడునూ లేడు, అతని తరువాతనైనను అతని వంటివాడు ఒక్కడును. ఇదే పదం ఎవరికి వాడబడిందో గుర్తుందా? హిజ్కియా. ఇదే పదం ఎవరికి వాడబడిందో తెలుసా? సొలొమోనుకి. ఇలాంటి వాళ్ళు రారు, ఇప్పుడు లేరు, పూర్వము లేరు. కాబట్టి గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ రాజు గొప్ప సర్టిఫికేట్ పొందాడు దేవుడి దగ్గర నుంచి. యువర్ బెస్ట్ కింగ్. ఎవరంటండి? యువర్ బెస్ట్ కింగ్. ఈరోజు నిజంగా క్రైస్తవ్యంలో యువర్ బెస్ట్ క్రిస్టియన్ అని అనిపించుకోగలుగుతున్నామా మనం? మన కుటుంబాల్లో కానీ మన సంఘంలో కానీ, అరే నువ్వు చాలా భలే మంచోడిరా, నువ్వు పాపాలు భలే విడిచిపెట్టావురా అని మనం అనిపించుకోగలుగుతున్నామా? మనం ఎందుకు అనిపించుకోలేకపోతున్నామంటే మన జీవితంలో పాత వాటిని పరిపూర్ణంగా విడిచిపెట్టట్లా. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు ఇంకా ఈ రాజు గురించి నేను ముగించే ప్రయత్నంలో ముందుకు వెళతాను. ఈ రాజును మనం పరిశీలన చేస్తే అతను బెస్ట్ కింగ్ అవ్వడానికి మరొక ఉదాహరణ ఏమిటి అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 35వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 35వ అధ్యాయం. ఈ 35వ అధ్యాయంలో ఈయన గొప్ప రాజు అవడానికి లేదా మంచి రాజు అవడానికి ఇక్కడ ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మరియు హోషియా, అంతేనా నేను పలుకుతున్న పదం? యెషయానా హోషియానా? అది హోషియానేనా? హోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండగ ఆచరించును. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును ఇప్పటిదాకా విగ్రహాలకు బలులు అర్పించే వీళ్ళు ఇప్పుడు ఎవరికి బలులు అర్పిస్తున్నారంట? ఈ క్రెడిట్ అంతా ఎవరిది? హిల్కియా దగ్గర మొదలుకుంటే రాజు వరకు. అంటే ఒక రాజ్యం మారడానికి ఎంతమంది కృషి చేశారంట? ఇంతమంది కృషి చేశారు. ఈరోజు సంఘం పెరగట్లేదంటే ఆ తప్పంతా ఎవరి మీద వేస్తారు? అయ్యి మీకు పని ఏం లేదా? మీ పని మా మీద తప్పులు వేయడమేనా? ఈరోజు సంఘంలో ఒక బలహీనమైన సంఘటనలు వచ్చాయన్నా, విభేదాలు వచ్చాయన్నా ఒక్కడి వల్ల ఏం కాదు. అభివృద్ధి అయినా నష్టమైనా ఒక్కడి వల్ల ఏది కాదు, మన అందరి వల్లే అవుతుంది. కాబట్టి వాళ్ళందరూ మారిన తర్వాత 2వ వచనం, అతడు యాజకులను వారి వారి పనులు నిర్ణయించి. ఇక్కడ మళ్ళీ మీరు ఇంకొక విషయం నేర్చుకోవాలి. ఇతడు రాజు కదా, అన్ని పనులు ఈయన చేయలా. యాజకులు చేయవలసిన పనిని యాజకులకి అప్పచెప్పాడు, లేవీలు చేయవలసిన పనిని లేవీలకి అప్పచెప్పాడు, ఆయన చేయాల్సిన పని ఆయన కూడా చేశాడు. అంటే మనం కూడా ఎందుకు ఒక సంఘానికి క్రమంగా వెళ్ళాలి, ఎందుకు ఒక సంఘ సభ్యులతో సహవాసం క్రమంగా చేయాలి అంటే, ఎప్పుడైతే ఒక సంఘములో మనము క్రమంగా వెళతామో, ఒక సంఘములో క్రమంగా హాజరవుతూ ఉంటామో, ఆ సంఘములో మనకేం అప్పచెప్పబడిద్ది అంటే ఒక పని అప్పచెప్పబడిద్ది. అందుకే ఇప్పుడు ఈ రాజు ఏం చేశాడంటే, లేవీలు చేయవలసిన పవిత్ర సేవను లేవీలకు అప్పచెప్పాడు, యాజకులు చేయవలసిన సేవను యాజకులకు అప్పచెప్పి మీ పనులు మీరు సరిగా చేయండి. ఈరోజు నిజంగా ఒక్కడే సేవ చేస్తే సేవ ఎప్పుడు అభివృద్ధి పడదు. ఎప్పుడు వన్ మ్యాన్ షో చూపించకూడదు. పాటలు ఆయనే పాడి, ప్రార్థన ఆయనే చేసి, నడిపింపు ఆయనే చేసి, కుర్చీలు ఆయనే ఎత్తి, ఇల్లు ఆయనే ఊడ్చి, ఏదైనా అవసరమైతే ఆయనే కొని, అలా చేసే సంఘాలు ఎప్పటికీ పెరగవు. ఏ సంఘాలు పెరుగుతాయి అంటే, నీవు కూడా దేవుని సంఘంలో దేవుని పనిలో నేను కూడా పాత్రున్నే అని నీకు కనిపిస్తే నీకు ఒక పని కేటాయించబడింది. ఆ పనిలో నువ్వేం చేయాలంటే మర్యాదగా క్రమముగా దానిని జరిగించాలి. ఇంత క్రమంగా జరిగించి ఇప్పుడు ఇతను ఏం చేశాడో తెలుసా? 7వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయం 7వ వచనం. మరియు హోషియా తన సొంత మందలో, ఎవరి మందలో అంటండి? సొంత మందలో 30,000 గొర్రెలను, మేకలను, 3,000 కోడెలను అక్కడనున్న జనుల అందరికీ పస్కా పశువులుగా ఇచ్చాను. మీకు ఏమైనా అర్థమైందా? ఇది పస్కా పండగకి వెళ్ళాలంటే ఉట్టి చేతులతో వెళ్తే కుదరదు. జనాలకి పండగ చేసుకోవడానికి ఏమి ఇచ్చాడంట? బలికి కావాల్సిన ఎద్దులను, గొర్రెలను ఇవన్నీ ఇచ్చాడు. అంటే రాజు ఏమనుకున్నాడంటే, దేవుని వాక్యం నేను వినడమే కాదు జనాలు వినాలనుకున్నాడు, నేను మారడమే కాదు వాళ్ళు మారాలనుకున్నాడు, నేను సేవ చేయడం కాదు వాళ్ళు చేయాలనుకున్నారు, పండగ నేను చేయడం కాదు వాళ్ళు కూడా
చేయాలని. అంటే మంచి పనిని చేయడానికి ఇతను చాలా అడుగులు ముందుకేసాడు. తిని వేయడమే కాదు, అనేకులను నడిపించాడు. నిజంగా అలాంటి ఒక ఆత్మీయ నాయకుడు మనకు ఉండాలి. నిజంగా అలాంటి ఒక సేవకుని మనం పొందాలి. అలాంటి ఒక స్నేహాన్ని మనం పొందాలి. ఈరోజు ఆదివారం వచ్చామా, ఒక 2 గంటల వాక్యం చెప్పామా, చెప్పిన తర్వాత వందనాలు చెప్పి వెళ్ళిపోయామా, ఇలాంటి సహవాసాలు ఎప్పుడూ బలంగా ఉండవు. వాళ్ళు దేవుళ్ళు కూడా వాళ్ళు ఏం పొందరు తెలుసా? అభివృద్ధి పొందరు. చూడండి, ఆదివారమే వచ్చి మెరుపు తీగలా కనపడే వాళ్ళ విశ్వాసాలు చాలా బలహీనంగా ఉంటాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చాలా బలహీనంగా ఉంటాయి. వాళ్ళ జీవితాలు కూడా బలహీనంగానే ఉంటాయి. నిజం ఏంటంటే వాళ్ళ సంఘాలు కూడా బలహీనంగా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక సంఘానికి ఒక క్రమంగా వెళ్ళాలి. అక్కడ ఒక పనిని చేపట్టాలి. ఆ పనిని చేపట్టిన తర్వాత ఆ సహవాసంలో మన అందరం కలిసి దేవుని నామాన్ని మహింపరచాలి. ఇక్కడ ఈ రాజు ఎప్పుడు చూసినా కూడా ఒక్కడే పని చేయట్లా. హిల్కియా, షాఫా, రాజు, ప్రవక్తి, జనులు, అక్కడ 5 కలిశారు. ఇక్కడ రాజు, లేవీలు, యాజకులు, జనులు, ఇక్కడ 4 కలిశారు. ధర్మశాస్త్రం వినడానికి అందరినీ కలిపాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి కూడా అందరినీ కలిపాడు. ఎప్పుడు ఒక్కడే చేసే పనులు ఎప్పుడు ఒక్కడే మిగిలిపోతాడు చివరికి కూడా. కానీ దేవుని సేవ ఎప్పుడు ఒకటిగా ఉండాలి, కానీ ఒక్కటిగా ఉండకూడదు. ఒకటిగా ఉండాలి, కానీ ఒక్కటిగా ఉండకూడదు. రేపు ఒకవేళ మనము దేవుని సేవలో సరిగా లేకపోతే ఈ కుర్చీలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. ఎవ్వరు ఉండరు, నేనే రావాలి. బ్యాటరీ అయిపోతే నేనే వేసుకోవాలి. ఫ్యాను చెప్పా ఇంత సహోదరి, ఇంత దుమ్ము కనపడుతుంది, అక్కడక్కడ బూజు, మీకు ఏం కనపడట్లేదా అన్న. ఒక్కోసారి మనము కొన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు ఎవ్వరు మనకు చెప్పకుండానే మనంతటా మనమే చొరవ తీసుకుని కొన్నిటిని సేవలో ముందుకు వెళ్ళేటప్పుడు, అంటే ఇక్కడ దుమ్ము గురించో కుర్చీ గురించో కాదు నేను చెప్పేది ఏంటంటే, కొన్ని సేవలో అభివృద్ధి పరచాలంటే ఓన్ డెసిషన్స్ కూడా ఉండాలి. అది అభివృద్ధి పరచడానికి, బలహీనపరచడానికి కాదు. కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా కలిసి దేవుని సేవ చేశారు. అయితే ప్రియ సహోదరులారా, వాళ్ళందరూ కలిసి సేవ చేశారు. ఇప్పటిదాకా హోషేయ రాజును చూస్తే మీకేమనిపిస్తుంది? మంచోడా, చెడ్డోడా, భక్తిపరుడా, భక్తిహీనుడా? అయితే ఇతను సేవ చేస్తూ ఉన్నప్పుడు జనాలే కాదు, అధికారులు కూడా వచ్చి కానుకలు ఇచ్చారంట. ఒక్కోసారి కొన్ని సంఘాలకి ఎక్కలేని వాళ్ళు వచ్చి కానుకలు ఇస్తూ ఉంటారు. ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం సేవ చేయగలిగితే మనకి కావలసిన వసతులను దేవుడే ఏం చేస్తాడంట? ఎదురు పంపిస్తూ ఉంటాడు. బాగా సేవ జరుగుతుంది, బాగా పండగ కూడా చేసుకుంటున్నారు. ఇదంతా పండగ కూడా జరిగిపోయింది. ఇదంతా జరిగిపోయిన తర్వాత ఇతను చేసిన ఒక చిన్న పొరపాటు, ఒక విషాద మలుపు. ఏం మలుపు అంటండి? ఒక విషాద, అంటే బాధాకరమైన మలుపు. ఇంత బాగా నడుచుకునే ఇతని జీవితంలో ఒక తప్పు జరిగింది. 20వ వచనం. ఇదంతయు అయిన తర్వాత హోషేయ మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది వద్దనున్న కర్కెమీషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరాను. అంటే ఐగుప్తు రాజుతో యుద్ధం చేయడానికి ఎవరు బయలుదేరారంట? హోషేయ బయలుదేరారు. అప్పుడు ఐగుప్తు రాజు అన్నాడు, నువ్వు నాతో యుద్ధం ఎందుకు, నాకు యుద్ధం వద్దు అని అన్నాడు. యుద్ధం చేయొద్దు అన్నాడు. యుద్ధం చేయొద్దు అంటే యోషియా వినలా, నేను చేస్తానన్నాడు. ఒక్కోసారి మంచి మాటలు భక్తులే కాదు, భక్తిహీనులు కూడా చెప్తూ ఉంటారు మనకి. ఇప్పుడు ఐగుప్తు రాజు దేవుణ్ణి ఎరగని వాడే, కానీ ఈయన ఏం చెప్పాడంట? యుద్ధానికి నా మీదకి రావద్దని చెప్పాడు. ఆ మాట దేవుడే అతనితో పలికించాడు, యుద్ధం చేయొద్దని. 21వ వచనం. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యోధా రాజా, నీతో నాకేమి? పూర్వం నుండి నాకు శత్రువులకు వారి మీదకే కానీ నేడు నీ మీదకి నేను రాలేదు. నేనేదో నా శత్రువులతో గొడవకి వెళ్తున్నా, నువ్వు నా మీదకి ఎందుకు యుద్ధానికి వస్తున్నావు అని చాలా అడిగాడు. అడిగిన తర్వాత దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకుండానట్లు ఆయన జోలికి నువ్వు రావద్దని నా ఆజ్ఞాపించను. ఏం చెప్పాడంట? నువ్వు నా జోలికి వస్తే ఏమైపోతావంట? నాశనం అయిపోతావు. దేవుడే నాతో పంపించాడు ఈ లెటరు, ముందే గుర్తుపెట్టుకో అన్నాడు. ఎవరిని అడ్డు పెట్టాడు? ఐగుప్తు రాజు దేవుడిని అడ్డు పెట్టాడు. నిజంగా దేవుడే పలికించాడు. అయితే ఇతను వినకుండా ఏం చేశాడంటే యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి ఆయన చాలా గాయాలు పొందాడు. 22వ వచనం చదవండి పురుషులు.
ఇక్కడ చూడండి, నెకో నోటి నుంచి వచ్చిన మాటలు ఎవరి మాటలు అంటవి? యెహోవా నోటి మాటలు. ఒక్కోసారి మనం పెద్దల మాటని చాలా రెక్లెస్గా చెప్పు ఏం చెప్పేవాళ్ళు అంటారు. ఒక్కోసారి చిన్నపిల్లలు చెప్పేవాళ్ళే బోడి అంటారు. కానీ దేవుడు ఒక్కోసారి ఎవరితో అయినా దేవుని మాటలు చెప్పిస్తాడు. ఎవరిని మనం తృణీకరించకూడదు. అయితే దేవుని మాటలు తృణీకరించాడు. ఇప్పటిదాకా హోషియా చేసిన తప్పు పని ఏమిటి అంటే, హిల్కియా గ్రంథం వచ్చినప్పుడు షాఫా చెప్పినప్పుడు విన్నాడు, హుల్దా ప్రవక్త చెప్పినప్పుడు విన్నాడు. కానీ అక్కడ విని పశ్చాత్తాపం పొంది మారు మనసు పొందాడు. కానీ ఇక్కడ విని యుద్ధానికి ఆగకుండా 4 అడుగులు ముందుకేసాడు. కాబట్టి ఇక్కడ యోషియా జీవితం ఏమైందంటే తలకిందులు అయిపోయింది. ఏంటంటే తాను చాలా బాణములతో గాయాలు పొంది ఆయన ఏమైపోయాడంటే చనిపోయాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఒక్కోసారి మనం కూడా అన్ని మాటలు విని అవసరమైన మాటలు ఒక్కోసారి ఏం చేస్తామంటే నిర్లక్ష్య పెడుతుంటాం. రాజు నిర్లక్ష్య పెట్టినట్టుగా ఒక్కోసారి నువ్వు చెప్పింది ఏంట్లో బోడి అన్నట్టు ఇతరులను మనం చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాం. మనకు నిజంగా ఎవరైనా ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు అంటే దాన్ని మనం శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా అనుసరించాలి. అలా అనుసరించకుండా ఒకవేళ మనము మన అహంకారాన్ని బట్టి ముందుకు వెళితే హోషియా ప్రాణాలు పోయినట్లుగా మన ప్రాణాలు పోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి 35వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తున్నట్లయితే పస్కా పండగ చేశారు, కానుకలను ఇచ్చాడు, జనాలకు పనులను అప్పగించాడు, రాజు మీదకి యుద్ధానికి వెళ్తా అన్నాడు, దేవుడు వద్దు అన్నాడు. కానీ దేవుడి మాట ఇంతకు ముందు విని ఏడ్చినోడు ఇప్పుడు దేవుడి మాటను ఏం చేశాడంట? విడిచిపెట్టు. ఒక్కోసారి చాలామంది సీనియర్లు అనుకుంటూ ఉంటారు, కానీ ఒక్కోసారి చెప్పిన మాట అస్సలు చేయరు. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంత సీనియర్లం అయ్యామనేది కాదు, దేవుని మాట ఎంత బాగా విన్నాం అనేది బాగా అవసరం. ఒకవేళ విడిచిపెట్టామనుకోండి, సీనియర్ జూనియర్ అని దేవుడి దగ్గర ఏమీ లేదు, అలుపుడు గనుడు అని దేవుడి దగ్గర ఏమీ కూడా లేదు, సేవకుడు విశ్వాసి అని కూడా దేవుడి దగ్గర ఏమీ లేదు. మనము చేసే ఏ పనైనా క్రమంగా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. క్రమంగా వెళ్ళకుండా ఎవరైనా అడ్డుపడితే అక్రమం చేసిన వాళ్ళ. మనం దేవుని పనిని అభివృద్ధిగా వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ అభివృద్ధికి నీ మాట అడ్డైనా నీ ప్రవర్తన అడ్డైనా దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించినట్లే. ఇక్కడ రాజు ఏం చేశాడంటే, నీ ప్రాణాలు కాపాడుకో అని దేవుడే ఆ రాజుతో లెటర్ పంపించాడు. వాస్తవానికి ఐగుప్తు రాజ్యం అంటే చాలా బలమైన రాజ్యం. అప్పట్లో బలమైన రాజ్యాలు ఏమిటి అంటే అషూరు రాజ్యము, ఐగుప్తు రాజ్యం. వీళ్ళిద్దరూ బలమైన రాజ్యాలు. ఇప్పుడు ఐగుప్తుతో ఉన్నాడు, అషూరుతో ఉన్నాడు, అషూరుతో ఉన్నాడు, ఐగుప్తుతో ఉన్నాడు. ఈయనకి ఏమైంది? వాళ్ళు కొట్టుకుంటుంటే ఈయన వెళ్ళాడు, మధ్యలో వెళ్ళి ఏమైపోయాడంట? ఒక్కోసారి అంటూ ఉంటారు, ఆడు నువ్వు బాగున్నావు, మధ్యలో నేను చచ్చాను అంటారు, మధ్యలో ఈయన చచ్చాడు. అంటే దీనికి గల కారణం ఏమిటి అంటే, ఇంతకుముందు దేవుని మాట విని మారు మనసు పొందిన వ్యక్తి ఇప్పుడు దేవుని మాట వినకుండా ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అన్నిసార్లు విని ఒక్కసారి వినకపోయినా నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే ఆ సందర్భంలో యెరెమీయా ప్రవక్త కూడా చాలా విలాపించాడు. అయ్యో రాజా, ఇలా చనిపోయావేంటి? ఇలాంటి మరణం నీకు లభించిందేంటి? నువ్వు గొప్ప రాజు కదా, నీలాంటి రాజు గతంలో లేడు, భవిష్యత్తులో కూడా రాడు కదా. అయితే నీ ముగింపు ఇలా కాకుండా ఇంకొంచెం మంచిగా ఉంటే బాగుండు అని భావించాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడితో మనకి హోషియా గురించిన అధ్యాయం అయితే ముగింపబడింది. కాబట్టి మరలా నేను ఒకసారి ఆ అధ్యాయాన్ని మీకు వివరిస్తాను. హోషియా 8 ఏళ్లలో రాజు అయ్యాడు. 31 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. తను 26 ఏళ్ల వయసులో నిర్మాణాన్ని ప్రారంభించాడు. నిర్మిస్తున్నప్పుడు ఒక గ్రంథం దొరికింది. గ్రంథం దొరకడం తర్వాత ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త వివరంగా చెప్పింది, నువ్వేమి చెడు చూడవు కానీ నీ తర్వాత వాళ్ళు చెడు చూస్తారని. అయితే ఇతను ఏం చేశాడంటే, దేవుని మహిమపరిచే విషయంలో జనాలను చాలా మోటివేట్గా ముందుకు నడిపించాడు. కానీ ఇతను చేసిన ఒక చిన్న తప్పు ఏమిటి అంటే ఇతను చెడ్డోడు కాదు, కానీ ఒక్క విషయంలో తప్పిపోయాడు. కాబట్టి మనం కూడా ఏ విషయంలో తప్పిపోతున్నాం ఒకసారి జాగ్రత్త. ఒకవేళ మీరు తప్పిపోయినట్లయితే నష్టపోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మీ జీవితంలో మీరు లాభం పొందాలి అంటే
యోషియా చేసిన పొరపాట్లు మనం పరిశీలన చేసాం. మరి అనేకమైన రాజులు చేసిన ఆ పొరపాట్లు మనం పరిశీలన చేసాం. మన జీవితము దేవుడు అభివృద్ధి పరచాలి అంటే మనము రాజులు చేసిన పొరపాట్లు, జనాలు చేసిన పొరపాట్లు తెలుసుకుని ఆ పొరపాటు మనము చేయకుండా జాగ్రత్త పడాలని తెలియజేస్తూ ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.